Hi everyone, welcome back to Vinusha Sweet Home. This is Usha. Welcome to another vlog. ఈ మధ్య నేను వ్లాగ్స్ పోస్ట్ చేసి చాలా డేస్ అవుతుందండి. ఈ మధ్య కొంచెం బిజీగా ఉండటం వల్ల కుదరకుండా ఉందన్నమాట వీడియోస్ పోస్ట్ చేయడానికి. యాక్చువల్లీ ఇలా వీడియోస్ పోస్ట్ చేస్తూ సడన్గా ఆపేస్తే ఎక్కడ వీడియోస్ రావటం పెట్టడం మానేసిందో అనో, లేదా నా ఛానల్ ఉందని మర్చిపోతారో అనో చెప్పేసి నేనైతే మళ్ళీ వ్లాగ్స్ పెట్టేద్దామని స్టార్ట్ చేశాను. సో ఇది వచ్చేసి 25th అనమాట, డిసెంబర్ 25th రోజు మేము ఇక్కడికి వచ్చాము, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. అక్కడ నుండి 25th రోజు చర్చ్కి అయితే వెళ్ళాము. సో చర్చ్కి వెళ్ళి దాని తర్వాత మేము లంచ్ చేసేసుకొని కడపలో శిల్పారామం ఉంటుంది కదా, సో అక్కడికైతే వెళ్ళిపోయాము. యాక్చువల్లీ ఎప్పుడో ఇది స్టార్ట్ చేసిన కొత్తలో చాలా చిన్నగా ఉండేదాన్ని నేను. అప్పుడు వచ్చానమాట. అప్పుడు నాకు తెలిసి ఒక 9 years 10 years అలా ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఇదే రావటము. ఈ మధ్య చాలా డెవలప్ చేశారు అని చెప్పి అందరూ అంటూ ఉన్నారు. సో ఎలాగూ వచ్చాము కదా అని చెప్పేసి వెళ్ళాము. వెళ్తే మేము చిన్నప్పుడు చూసిన దానికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ అయితే ఉంది. లైక్ సమ్ 12D థియేటర్, సమ్ అమ్యూజ్మెంట్ పార్క్, బోటింగ్ మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా ఉన్నింది, కానీ అంత పర్టికులర్గా అయితే చేసేవాళ్ళు కాదు. సో ఇప్పుడు అంతా కూడా మంచిగా ఉందన్నమాట. నాకైతే ఓవరాల్గా మంచిగానే అనిపించింది. యాక్చువల్లీ మేము వెళ్ళేసరికి ఈవినింగ్ 3:30 3:20 అలా అయి ఉంటుంది. సో వెళ్ళిన తర్వాత అంత ఎక్కువ జనం అయితే లేరు, అంటే ఫుల్ క్రౌడ్ ఉంటుందన్నమాట నైట్ టైం అయితే. సో మేము వెళ్ళడం కొంచెం అర్లీగా వెళ్ళాం కాబట్టి ఎక్కువ జనాలు అయితే లేరు. సో కొంచెం ఫ్రీగా వెళ్ళి మళ్ళీ ఆల్మోస్ట్ ఒక 1 hour అలా ఉండేసి రిటర్న్ అయిపోయామన్నమాట. సో కొన్ని ఏం మారలేదు, మేము చిన్నప్పుడు ఉన్నవి అలానే ఉన్నాయన్నమాట, మేము చూసినవి అలానే ఉన్నాయి. సో ఈ బొమ్మలన్నీ కూడా మేము చిన్నప్పుడు వచ్చినప్పుడు ఉన్నవి అన్నమాట. వాటన్నింటినీ మేబీ రీపెయింట్ చేస్తూ ఇలా పెట్టారేమో. సో సేమ్ ఇవన్నీ కూడా మారకుండా అలానే ఉన్నాయి. ఎందుకో తెలీదు, ఈ బొమ్మల్ని చూస్తే ఒకలాంటి ఫీలింగ్ భయమేస్తుంది అనమాట. చిన్నప్పుడు కూడా అలానే భయపడేదాన్ని. సో కాసేపు అలా ఇక్కడ కొన్ని షాపింగ్స్ కూడా పెట్టారు ఇప్పుడు. సో నార్మల్గా రెగ్యులర్గా మనము బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొన్ని చిన్న చిన్న షాప్స్ పెడతారు కదా, స్టాల్స్ లాగా. సో అలాంటివి ఒక 2-3 ఉన్నాయన్నమాట. అక్కడ ఏదైనా తీసుకుందామని చూసాం, కానీ బట్ నాట్ దాట్ మచ్ ఇంట్రెస్టింగ్ అనమాట. మనము వెళ్ళిన చోటు నార్మల్గా ఉంటాయి కదా, అలాంటివే ఉన్నాయి, పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం లేదు కాబట్టి అంతగా ఏం తీసుకోలేదు. అక్కడ చూసుకొని కాసేపు వచ్చి ఇక్కడ ఇలా ఉయ్యాలలో అయితే ఊగాము. చాలా మంచిగా అనిపించింది. నేనైతే చాలా ఇయర్స్ తర్వాత అనమాట ఇలా పార్క్లో ఉయ్యాల ఊగటము. దాని తర్వాత ఇలా అమ్యూజ్మెంట్ పార్క్ సైడ్ వెళ్ళాము. చెప్పాను కదా, ఈవినింగ్ అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది, జనాలు వస్తారు కాబట్టి అన్నీ రన్నింగ్లో ఉంటాయి. ఇప్పుడు కూడా మనం వెళ్ళి తిరగాలి అంటే టికెట్ తీసుకొని వెళ్ళి తిప్పుతారు. సో మేమైతే ఏం వెళ్ళలేదు, అప్పుడే లంచ్ చేసుకొని వెళ్ళాం కాబట్టి ఏమీ ఎక్కలేదన్నమాట. దాని తర్వాత ఇక్కడ కొన్ని ఫన్ గేమ్స్ ఉంటాయి కదా ఇలాంటివి. సో వాటితో మా విన్ను కాసేపు అలా ట్రై చేశాడనమాట. ఈ బాండ్ యారోస్ ట్రై చేశాడు. సో అక్కడ ఎగ్జాక్ట్గా 10కి పడితేనే అతుక్కుంటేనే ఇస్తారంట. మా విన్నుది జస్ట్ టచ్ కింద పడిపోయింది. సో నో ప్రైజ్ అనమాట. సో అక్కడ ట్రై చేసుకొని కాసేపు అలా ఆడుకున్నాము. ఇలాంటివి చిన్నవి చాలా మంచిగా అనిపిస్తాయి కదా మూమెంట్స్ లైఫ్లో. సో ఇక్కడ ఇలా ఆడుకొని కాసేపు దాని తర్వాత ఒకసారి అలా బోటింగ్ సైడ్ వెళ్దాము అని వెళ్ళాము. బట్ బోటింగ్ సైడ్ వెళ్ళినప్పుడు మాకు పెద్దగా చేయాలి అనిపించలేదు, ఎందుకంటే అప్పటికే టైం అయిపోతూ ఉన్నింది, 4:30 అలా అవుతూ ఉన్నింది. ఇంకా సరే అని చెప్పేసి ఇక్కడ ఒక చిన్న పప్పి ఉంటే దానికి బిస్కెట్స్ తీసుకొని వేసేసి దాని తర్వాత ఇలా బోటింగ్ సైడ్ వెళ్ళాము. ఇక్కడ ఒక మంచి బ్రిడ్జ్ ఉంది. సో దాని మీద నుండి అటువైపుకి వెళ్ళొచ్చు మనము. అక్కడ కొంచెం ఇలా మా సిస్టర్ వీడియో తీయమని చెప్పింది తన కోసం. సో దానికి ఇలా వీడియోస్ తీసేసాము.
కొంతసేపు వేరే వాళ్ళు బోటింగ్ చేస్తూ ఉంటే జస్ట్ చూసాము. మేము వెళ్ళాలనిపించలేదు బికాస్ దోమలు ఉన్నాయన్నమాట ఎక్కువగా. సో ఇంకా వద్దు అని చెప్పేసి వెళ్ళి కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాము. సో మేము తీసుకున్న ఫొటోస్ మీకు లాస్ట్లో కొన్ని యాడ్ చేస్తాను, చూసేయండి. సో ఇదండి ఇవాల్టి వీడియో, చిన్న మినీ వ్లాగ్ లాంటిది. సో నెక్స్ట్ నుండి వీడియోస్ నేను రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.